ఏదో ఉందండో, ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారండోయ్. ఆగస్టు 9వ తారీఖున బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ఇచ్చి పడేసే కార్యక్రమంలో వారణాసి సినిమా టీం అయితే ఉన్నారు. అదేంటో మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, బాబు అంటే బాబే. ఎవరైనా సరే ఆగస్టు 9వ తారీఖున జై బాబు అనాల్సిందే. ఎందుకంటే ఆ రోజున మన మహేష్ బాబు గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా వారణాసి సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే రెడీ అవుతుంది. దానికి సంబంధించిన చిన్న హింట్ కూడా వాళ్ళైతే మనకైతే ఇచ్చారు. అదేంటంటే, ఒక్కసారి ఈ పిక్ చూడండి. ఈ పిక్ లో ఉన్నది ఎవరో ఎస్ఎస్ కార్తికేయ గారు, అంటే రాజమౌళి గారి అబ్బాయి. ఈ వారణాసి సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనమాట. అలా ఒక్కసారి జూమ్ చేద్దాం. వెనకాల ఒక 4 లైన్లు, అంటే చిన్న చిన్న వర్డ్స్ అయితే కనపడుతున్నాయి. ఒక్కొక్క వర్డ్ మనమైతే చదువుదాం. ఫస్ట్ వర్డ్ ఏంటి? బాబు. బాబు అంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సెకండ్ వర్డ్ ఏంటి? వీనెక్. వీనెక్ అంటే, ఇది నాకు ఎలా గుర్తొస్తుందంటే, ఎలా ఐడియా వస్తుందంటే, వారణాసి సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ లో మహేష్ బాబు గారి టీ షర్ట్ చూసుకోండి. దానికంటే ముందు ఒక చిన్న, అంటే ప్రీలిక్ పోస్టర్ లాగా ఒక పోస్టర్ అయితే దింపారు. ఒకసారి అయితే చూసుకోండి. అక్కడ టీ షర్ట్ వీనెక్ షేప్ లో అయితే ఉంటది. మెడలో ఆ రక్తం, ఆ శివుడికి సంబంధించిన ఆ లాకెట్ అయితే ఉంటది. ఆ వి షేప్ అంటే అదైతే అనుకుందాం. ఇంకా మూడో వర్డ్ ఏంటి? రామ పిరమిడ్. ఫోర్త్ వర్డ్ ఏంటి? బోర్డ్ గేమ్. బోర్డ్ అంటే ఒక బోర్డు, గేమ్ అంటే ఆట. అసలు ఏంటి ఆ ఆట? అది తెలియాలంటే వాళ్ళే చెప్పాలి మరొకసారి. ఒక్కసారి ఈ 4 పదాలని మరొకసారి అయితే చదువుదాం. ఫస్ట్ ది బాబ్, మన మహేష్ బాబు గారు. వీనెక్ అంటే వీనెక్ టీ షర్ట్ వేసుకున్నారు అనుకుందాం కాసేపు. రామ పిరమిడ్ అంటే తెలీదు. ఇప్పుడు రాముల వారికి పిరమిడ్స్ కి అసలు సంబంధం లేదు. మన చరిత్రలో కూడా సంబంధం అయితే లేదు. మరి దీంట్లో ఏమైనా ఫిక్షనల్ గా క్రియేట్ చేసి రాముల వారు పిరమిడ్ పైన నుంచున్నట్టు ఏమైనా చూపిస్తారా? ఏమో, నాకు అనిపిస్తున్న డౌట్. వాట్ ఇఫ్? ఈ రకమైన డౌట్ అనమాట. ఇంకా ఫోర్త్ది బోర్డ్ గేమ్. అంటే ఈ సినిమాలో ఏదైనా ఒక మైండ్ పజిల్ లాంటి ఎపిసోడ్ ఏమైనా ఉందా? అంటే ఒక ఇరికాటంలోకి మన మహేష్ బాబు గారిని పడేస్తారా? అప్పుడు మహేష్ బాబు గారు ఆ గేమ్ నుంచి బయటకు వస్తారా? దాన్నే బోర్డు గేమ్ అని వీళ్ళు పిలుస్తున్నారా? ఈ రకమైన డౌట్స్ అయితే నాకైతే వస్తున్నాయి. అయితే ఈ వర్డ్స్ పక్కనే మరొక బొమ్మ అయితే వీళ్ళైతే వేశారు. అదేంటో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక చిన్న పడవలాగా అయితే నాకైతే అనిపిస్తుంది. వారణాసి సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ఉంది కదా, దాంట్లో ఈ టైప్ లోనే ఒక ఫ్రేమ్ ఉంటది చూడండి. ఏమైనా ఆ ఫ్రేమా? ఈ రకమైన డౌట్స్ అయితే నాకైతే వస్తున్నాయి. మరి ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే ఆగస్టు 9వ తారీఖు వరకు మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజున ఒక అదిరిపోయే అప్డేట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. అది వీడియో కంటెంటా, లేకపోతే పోస్టర్ గేమ్ అనేది మనకైతే ఒక్క రోజులో మనకైతే తెలిసిపోద్ది. వెయిట్ చేద్దాం. పోయేదేముంది? మహా అయితే హైప్ తో పోతాం, అంతే కదా. వెయిట్ చేద్దాం. బాబు అంటే బాబే, జై బాబు అనాలి అంతే. ఇంక ఇది పక్కన పెడితే, రీసెంట్ గానే ఒక హాలీవుడ్ ఇంటర్వ్యూవర్ కి మన రాజమౌళి గారు అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. దాంట్లో ఆ ఇంటర్వ్యూవర్ ఏమని అడిగాడంటే, అసలు ఈ సినిమాని ఐమాక్స్ ఫార్మాట్ లో మీరు ఎందుకు షూట్ చేస్తున్నారు? ఈ రకమైన ప్రశ్న అయితే రాజమౌళి గారిని అయితే అడిగారు. దానికి రాజమౌళి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటార్కిటికా ఎపిసోడ్సే తీసుకోండి. పెద్ద పెద్ద మంచు కొండలు అయితే ఉంటాయి. ఆ కొండ ఒక్కోటి కూడా 300 ఫీట్ అయితే ఉంటదంట. అంటే మీటర్స్ లో మనం చెప్పాలంటే 90 మీటర్స్ అయితే ఉంటదంట. ఇంకా ఈ సినిమాలో గిగ్నాటిక్ ఆర్మీస్ ఆఫ్ రోమ్ అంట. గిగ్నాటిక్ అంటే చాలా పెద్దదని అర్థం అనమాట. ఈ రకంగా పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ గా కవర్ చేయాలంటే, అంటే చూసే ఆడియన్స్ కి ఫుల్ గా చూపించాలంటే, నార్మల్ ఆస్పెక్ట్ రేషియోలో అయితే అదైతే మనకు కనపడదంట. అంటే ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తాం కదా సింగిల్ స్క్రీన్స్, ఇప్పుడు మనకు ఉన్నాయన్నీ అవే. ఐమాక్స్ స్క్రీన్లు మన దగ్గరలో ఎక్కడ లేదు నాకు తెలిసి. నార్త్ లో ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ లో కడుతున్నారు. లేటెస్ట్ గానే మన అల్లు అర్జున్ గారి థియేటర్ అయితే కట్టారు కదా, అక్కడైతే ఉంటది స్క్రీన్. మన ఏపీలో అయితే వి ఎపిక్, మన యూవి క్రియేషన్స్ వాళ్ళది ఆ రేషియోలోనే ఉంటది. ఆ రేషియోలో అయితే ఇప్పుడు అంటార్క్టికాలో ఆ కొండ ఉంది కదా, అదైతే పూర్తిగా మనకైతే కనపడిద్ది. మామూలు స్క్రీన్ లో ఆ కొండ పై భాగం కనపడదు. మీకు అర్థమవుతుందా? ఆ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ కోసం, వ్యూయర్ ఎక్స్పీరియన్స్ కోసం అదంతా చూపించాలి, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళైతే ఐమాక్స్ రేషియోలో ఈ వారణాసి సినిమాని అయితే తీస్తున్నారంట. అయితే నాకు ఇక్కడ క్యూరియాసిటీ కలిగించిన విషయం ఏంటంటే,
గిగ్నాటిక్ ఆర్మీస్ ఆఫ్ రోమ్. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలోకి? ఇంకా రాజమౌళి గారు ఈ వారణాసి సినిమా గురించి ఏం చెప్పారంటే, ఇదొక అడ్వెంచరస్ సినిమా అంట. ఈ సినిమా కథ వారణాసిలో అయితే స్టార్ట్ అయిద్దంట. వారణాసి నుండి అంటార్క్టికాకి అయితే వెళ్ళిద్దంట. అక్కడి నుంచి ఆఫ్రికాకి అయితే వెళ్ళిద్దంట. అక్కడి నుంచి యాన్షియంట్ రోమ్ అలాగే మన రామాయణం దగ్గరికి అయితే వెళ్ళిద్దంట. ఇంకా దాని తర్వాత ఎక్కడైతే స్టార్ట్ అయిందో వారణాసిలో అక్కడే ఎండ్ అయిద్దంట సినిమా. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఈ సినిమాలో ఒక అదిరిపోయే అడ్వెంచర్ అయితే ఉండబోతుంది. అది ట్రెజర్ హంట్ అని నేనైతే అనుకుంటున్నా. మరి ఆ వెళ్ళే దారిలో మహేష్ బాబు గారికి ఎదురయ్యే సంఘటనలు, ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అదే ఈ వారణాసి సినిమా అని నేనైతే అనుకుంటున్నా. మరి చూద్దాం. రాజమౌళి గారు ఏమి అల్లాటప్ప డైరెక్టర్ అయితే కాదు. ఒక హాలీవుడ్ సినిమా ఖచ్చితంగా మనం చూస్తున్నాం. మన తెలుగు నేల నుండి వచ్చే ఒక హాలీవుడ్ సినిమాని మనం చూస్తున్నాం. సారీ, హాలీవుడ్ సినిమా కాదు. ఒక గొప్ప తెలుగోడి సినిమాని మనం అయితే చూస్తున్నాం. రాజమౌళి గారు అప్పట్లో మగధీర సినిమాతో తెలుగు సినిమా రాతను మార్చారు. బాహుబలి 2 సినిమాతో ఇండియన్ సినిమా రాతను మార్చారు. నెక్స్ట్ త్రిబుల్ ఆర్ సినిమాతో మన భారతదేశ ఖ్యాతిని ఎక్కడో నుంచోబెట్టాడు. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక హాలీవుడ్ సినిమాని ఆయన అయితే తెస్తున్నాడు. దాని పేరే వారణాసి. బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాయి. ఓన్లీ మన ఇండియాలో కాదు, వరల్డ్ సినిమాలోనే ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేస్తే ఇదైతే రాసి పెట్టుకోండి. మరి టైం గుర్తుందిగా, డేట్ గుర్తుందిగా, ఆగస్టు 9వ తారీఖున అదిరిపోయే పోస్టర్ అయితే వస్తది. మరి ఒక పోస్టర్ వస్తా, 2 పోస్టర్లు వస్తాయా, లేకపోతే ఇవేమీ కాకుండా ఒక వీడియో కంటెంట్ ఇస్తారా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఇందాక నేను చెప్పిన హింట్ ఉంది కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? అసలు మీకేం అర్థమైందో కింద కామెంట్స్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబ్ అంటే బాబే. థ్యాంక్ యూ.